హలో అండి. ఈరోజు మామిడికాయ పచ్చడి నేను ఏ విధంగా తయారు చేసుకుంటానో నిల్వ పచ్చడి చూపిస్తాను. ముందుగా 7 పెద్ద సైజు మామిడి కాయల్ని ముక్కలుగా కట్ చేసి దాని మీద పల్చటి పొరలాగా ఉంటుంది. టెంక అంతా క్లీన్ చేసేసి నీట్గా పల్చటి పొరలా ఉంటుందండి. ఆ పొర కూడా కంపల్సరీగా తీసేయాలి, అది తినకూడదు. తీసి నీట్గా ముక్కలన్నీ నీట్గా తుడుచుకొని పక్కన ఉంచుకున్నానండి. 7 మామిడికాయలు తీసుకున్న, కేజీన్నర శనగ నూనె తీసుకున్న, పావు కేజీ ఆవాల్ని ఎండలో పెట్టి మిక్సీ పట్టుకున్నాను. ఒక 50 గ్రాములు మెంతుల్ని దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. పావు కేజీ చిన్నులపాయలు కూడా పొట్టు తీసుకొని పక్కన ఉంచుకొని ఇంకో 50 గ్రాముల చిన్నులపాయలను కూడా మిక్సీ పట్టి ఉంచుకున్నానండి. కల్లుప్పు సుమారుగా 1 కేజీ ఎండలో పెట్టి కల్లుప్పును కూడా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెతో కొలత తీసుకుంటే అదే గిన్నెతో ఉప్పు, కారం అన్నీ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా నేను తీసుకున్న గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు అయినాయండి. అంటే ఇవి సుమారుగా ఒక 3 కేజీల ముక్కలు ఉంటాయండి. ఒక గిన్నె కొలతకి 4 గిన్నెలు ముక్కలైనవి. 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె కారం పడుతుందండి. కారం మంటగా ఉంటే తగ్గించి వేసుకోండి. లేదు, మా కారం పెద్దగా మంట లేదు కాబట్టి ఫుల్గా వేసాను. 4 గిన్నెలకి 1 గిన్నె కొలత సరిపోతుందండి. 4కి 1, 1కి 4 అలా వేసాను. కారం మాత్రం అలా వేసాను. ఈ విధంగా కారం, పావు కేజీ ఆవాల్ని ఎండలో పెట్టి పౌడర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి. 300 గ్రాముల వరకు వేసుకోవచ్చండి ఆవపిండి. కొంచెం గ్రేవీ గుజ్జు బాగా కావాలనుకుంటే, అంటే సుమారుగా నేను తీసుకున్న ముక్కలు ఒక 3 కేజీలు ఉంటాయి. కేజీకి 100 గ్రాముల ఆవపిండి సరిపోతుంది. 50 గ్రాములు మెంతులు వేసాను. కేజీకి 100 గ్రాముల ఆవాలు, ఒక 25 గ్రాముల మెంతులు సరిపోతాయి కేజీల లెక్కనైతే. అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కూడా 3/4 గిన్నె వేసుకుంటున్నాను. ఇంత కొలత కాబట్టి 3/4 గిన్నె వేసుకుంటున్నాను. ఇందులో 1 గిన్నె ముక్కలకైతే ఇందులో తగ్గించి వేసుకోండి. నేను ఎలా వేసానో వాటికి 3/4 గిన్నె కాబట్టి సుమారుగా ఒక 200 గ్రాములు అలా వేసుకోవచ్చు. ఉప్పు ఏదైనా కొలత ప్రకారమే వేసుకోవాలండి. ఉప్పు చూసి వేసుకోండి, ఎక్కువైతే తీయలేం, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి గిన్నె ఉప్పు మటుకు వేస్తే ఉప్పు ఎక్కువైపోతే ఇబ్బంది అయిపోతుంది. ఇలా ఈ ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసేసుకొని మసాలా అంతా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఉండలు లేకుండా, ఉప్పులో కొంచెం ఉండలుగా ఉంటే ఆ ఉండలు లేకుండా మిక్సీ ఇలా మెత్తగా కలిపేసేసుకోండి. మిక్సీ చేసుకున్న ఉప్పులు ఉండలేమీ లేకుండా అంతా కలిపేసుకోండి. ఇప్పుడు కేజీన్నర శనగ నూనె తీసుకున్నానండి. శనగ నూనె తీసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్, వేరే ఆయిల్స్ ఏమీ పనికిరావు. కంపల్సరీ మామిడికాయ పచ్చడికి శనగ నూనె తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ నూనెలో వేసి 2 నిమిషాలు అలా ఉంచి తీసేయడమేనండి. తీసి పక్కనున్న కారం అన్నీ మిక్స్ చేసుకున్నాక అందులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క త్వరగా మెత్తపడదండి. ఇంకోటి, ప్రతి ముక్కకి కూడా పెంకె కంపల్సరీ ఉండాలండి. పెంకు ఉంటే కూడా ముక్క మెత్తపడదు. కొంచెం చివరి ముక్కలు, ఫస్ట్ ముక్కలకి రాకపోవచ్చు. అన్నిటికీ ఈవెన్గా వచ్చేటట్టు కట్ చేయమని చెప్పండి. మీరు దగ్గరుండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోండి. మరి పెద్ద ముక్కలుగా కట్ చేయడం వల్ల వేస్ట్ అయిపోవడం తప్ప ఏముండదు. కొంచెం మీడియం సైజ్ ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇలా ప్రతిదీ కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో మొత్తం ముక్కలన్నిటినీ కలుపుకోవాలండి. ఇదే ప్రాసెస్లో మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసుకొని తీసి మళ్ళీ అందులో వేసుకొని పక్కన వేరే మనం స్టోర్ చేసుకునే బకెట్ ఏదైతే ఉంటుందో
అందులో వేసుకోవటమేనండి. గాజు కానీ ప్లాస్టిక్ కానీ వాటిల్లో నిల్వ ఉంచుకోండి. స్టీలు అల్యూమినియం పనికిరాదు నిల్వ ఉంచుకోవడానికి. కలుపుకోవడానికి మాత్రమే అల్యూమినియం పెట్టాను. వాస్తవంగా అయితే చాలామంది ప్లాస్టిక్ వాటిలో కలుపుతారు. ఎందుకులే ప్లాస్టిక్ అని నేను ఇలా కలిపాను. ఈ విధంగా ప్రాసెస్ పూర్తయ్యాక ఇప్పుడు మిగిలిన నూనెలో పొట్టు ఒలిచి ఉంచుకున్న 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలు, ఒక 50 గ్రాములు వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టుకున్నాను విడిగా. ఇలా వేయడం వల్ల కొంచెం పచ్చడి సువాసన ఎక్కువగా ఉంటుంది, బాగుంటుందని వేశాను. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ నూనెలో ఈ వెల్లుల్లి రెబ్బలు మొత్తం మిక్స్ చేసుకొని పక్కన మిగిలిన కారం అన్నీ మిగిలినాయి కదా అట్లా వేసి ఇదంతా కలిపేసుకోవాలండి. నేను తీసుకున్న ముక్కలకి ఇంకొక 1/2 కిలో ఆయిల్ పట్టుతుందండి. నేను 2 రోజులు ఆగి చూసి వేసుకోవచ్చులే అని తక్కువగా తీసుకున్న. 2 కేజీల ఆయిల్ ఈజీగా పడుతుందండి. మామిడికాయ పచ్చడిలో ఆయిల్ లేకపోతే బాగోదు. పైకి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్గా ఉంటేనే మామిడికాయ పచ్చడి రుచి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మనం పక్కన అలా కలిపి ఉంచుకున్న ముక్కల్ని ఇందులో వేసి మొత్తానికి ఈ నూనె, వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి మసాలా అంతా పట్టే విధంగా ఈ ముక్కలన్నిటినీ కలిపేసుకోవాలి. ఈ మనం ముందుగా వేసుకున్న ఆయిల్ ఇంకా మిగిలిన ఆయిల్ మొత్తం కలిపేసుకోవాలండి చక్కగా. ఈరోజు ఆయిల్ కనిపించకపోవచ్చు, రేపు మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది. చూసి అప్పుడు మళ్ళీ తగ్గితే ఇంకొక 1/2 కేజీయో 3/4 కేజీయో కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసేసుకోండి. ఈ ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోవచ్చు. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఎంతో సింపుల్ ప్రాసెస్ అండి. ముందు ఒక్క కాయతో అయినా ట్రై చేయొచ్చు, రాదు అనేది ఏముండదు. ఇంట్లో చేసుకుంటే ఎంతైనా హెల్దీ కదండి. కొనుక్కునే పచ్చళ్ళలో ఏవేవో ప్రిజర్వేటివ్స్ కలిపి నిల్వ ఉండడానికి ఏదేదో వేస్తారు. కొంచెమైనా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు బాగుంటుంది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. ఇంత ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఈ విధంగా మనం ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ. రేపటికి నూనె పైకి వస్తుందండి, కావాలంటే కలుపుకోవచ్చు.